ఎవరికి కలతలు వస్తాయి? భార్య భర్తల మధ్య కలతలు, అత్త కోడళ్ళ మధ్య కలతలు, మామ అల్లుళ్ళ మధ్య కలతలు, విరోధాలు. కలతలు కూడా కాదు, విరోధాలు. వాడికి వీడికి పడదు, వీడికి వాడికి పడదు, ఎవరికి పడదు. అట్లా జీవిస్తూ ఉంటారు. ఎందుకని? ఎప్పుడన్నా ఆలోచించారా? ఎప్పుడన్నా గ్రహించారా? గ్రహించాలి ఎట్లాంటి విషయాల్ని. ఎందుకంటే మనం సాల్వ్ చేసుకోవాలి కదా. ఈ కోపంతోనే కక్షలతోనే మన జీవితాన్ని గడిపేసుకోకూడదు కదా. కక్షలతోనూ ఈర్ష్యతోనూ పగతోనూ మన జీవితాన్ని గడిపేసుకుంటే పిల్లారా చివరికి మిగిలేది ఏమీ లేదు మనకి. అంతా శూన్యమే. ఎందుకు వస్తుంది ఆ విధంగా? మొట్టమొదటి ఉదాహరణ కూడా చెప్పారు దేవుడు. ఒక వ్యక్తిని తీసుకొని, అబ్రాహాము అనే వ్యక్తిని తీసుకొని, లేక 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 కుమారుడిని ఇచ్చారు దేవుడు. 70 సంవత్సరాలు అప్పుడు బయటకు వచ్చి, నాకు సంతానం కావాలయ్యా, సంతానం కావాలయ్యా, సంతానం కావాలయ్యా అని దేవుడిని అడుగుతుంటే, నేను ఇస్తాను, ఆకాశ నక్షత్రాలలాగా నీ సంతానం వృద్ధి చెందుతుంది, ఇసుక రేణి వల్ల నీ సంతానం ఉంటుంది అని చెప్తూ వచ్చాడు. ఎప్పటి వరకు దేవుడు చెప్తూ వచ్చారు? 100 సంవత్సరాల వరకు. ఈ గ్యాప్ ఎంతకాలం వచ్చింది? 25 సంవత్సరాలు. ఎంతకాలం అమ్మా? 25 సంవత్సరాలకు దేవుడు అబ్రాహాము అడిగిన 25 సంవత్సరాలకి దేవుడు ఇస్సాకుని ఇచ్చాడు. ఇస్సాకునిచ్చి దాంతో అయిపోయిందా? కాల లేక పుట్టాడేమో కుమారుడు. ఎంతో గాఢంగా ప్రేమించాడు, అందరికంటే ఎక్కువగా ప్రేమించాడు, అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాడు. అసలు ఈ అబ్రాహాము తెలుసుకుందామని దేవుడు ఏం చేశాడంటే పిల్లారా, ప్రేమ ఎవరి మీద ఉంచుతున్నాడో మనం తెలుసుకుందామని దేవుడు అక్కడ వాడారు మాట. ఏమని తెలుసా అండి? నీవు ప్రేమిస్తున్నా అన్నాడు. అక్కడ చూడండి ఏమన్నాడు? నీవు ప్రేమిస్తూ ఉన్నా నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏం చేశాడండి? నేను చాలా గాఢంగా ప్రేమించుకున్నానయ్యా, నా కుమారుడు లేక పుట్టాడు, నేనెట్టా ఇస్తానయ్యా, అమ్మ నా కుమారుడు కంటే ఎక్కువ అన్నాడా? అలా ఏం చేశాడు? మారు మాట మాట్లాడకుండా ఇంటో భార్య కూడా చెప్పలా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. భార్య కూడా చెప్పకుండా తీసుకెళ్ళి ప్రియులారా దేవునికి బలి అర్పించబోయాడు. పిల్లారా దేవుడు ఆపేశారు. దేవుడు సంతోషించాడు. పిల్లారా అబ్రహాము యొక్క ప్రేమకి, దేవుని మీద ఉన్న ప్రేమకి సంతోషించాడు. పిల్లారా కుటుంబాల్లో కలతలు ఎందుకు వస్తున్నాయంటే, దేవుని కంటే నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావంటే వీళ్ళందరినీ కూడా. దేవుని కంటే భర్తను ఎక్కువగా ప్రేమించినా అనికి విరోధం అవుతాడు. దేవుని కంటే భార్యను ఎక్కువగా ప్రేమించినా నీకు విరోధం అవుద్ది. దేవుని కంటే అత్త కోడళ్ళ ఇళ్ళ మధ్య ఎక్కువగా ప్రేమించినా నీకు విరోధులు అవుతారు. దేవుని కంటే పిల్లల్ని ఎక్కువగా ప్రేమించినా నీకు విరోధులు అవుతారు. దేవుని కంటే తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమించినా నీకు విరోధులు అవుతారు. దేవునికి స్తోత్రం. ఇవి దానికి కారణం పిల్లారా, దేవునికి స్తోత్రం. మీరు ఎక్కడైనా చూడండి, ఏ కుటుంబంలోనైనా చూడండి, విరోధులు అవుతున్నారంటే కారణం ఇదే. దేవుణ్ణి అధికంగా ప్రేమించండి, అంత సమాధానంగా ఉంటారు. అర్థమైందండి? దేవుణ్ణి అధికంగా ప్రేమించినప్పుడు నీ భర్త నిన్ను ప్రేమిస్తాడు, నీ భార్య నిన్ను ప్రేమిస్తుంది, నీ పిల్లలు నిన్ను ప్రేమిస్తారు, తల్లిదండ్రులు నిన్ను ప్రేమిస్తారు, కుటుంబం అంతా కలిసి ఉంటుంది. దేవుణ్ణి అధికంగా ప్రేమించినప్పుడు పిల్లారా ఇది ఒకటి పాయింట్ నేర్చుకోండి పిల్లారా. ఇది ముఖ్యమైన పాయింట్, ఇది ఫండమెంటల్. ఇది దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.